లూకా సువార్త 12వ అధ్యాయము. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేలకొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి. మరుగైన దేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైన దేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనున్నవి వెలుగులో వినబడును. మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియూ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తిగలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకునువాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగునుగాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. వారు సమాజమందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మును తీసుకొని పోవునప్పుడు మీరు ఏలాగు ఏమీ ఉత్తరమిచ్చదమా, ఏమీ మాటలాడదుమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును అనెను. ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుము అని ఆయన నడుగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెను అని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందుననుకునెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవనివగును అని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునువాడు అలాగుననేయుండును అని చెప్పెను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లెనెను. ఈ హేతువు చేత మీరు ఏమీ తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమీ ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే
తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా. పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమీ తిందుమో ఏమీ త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీ కనుగ్రహింపబడును. చిన్నమంద భయపడకుడి. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనమెక్కడుండును అక్కడనే మీ హృదయము ఉండును. మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును. ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును, ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలిసికొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని చెప్పెను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన నడుగగా, ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తం మెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపకుండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురు వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగచేయవచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగచేయవచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును,
కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురు. అని చెప్పెను. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను. మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచునప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా? ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేలా? వాదించువానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయము. లేదా అతడొకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాను అనెను.